ఇక్కడ టెంపుల్ కి సంబంధించిన స్టాఫ్ కూడా ఎవరు ఉండరు, మనమే కొబ్బరికాయ కొట్టుకొని వెళ్ళాలి. ఈ ప్లేస్ ఎదురుగానే కొన్ని షాప్స్ ఉంటాయి. ఇక్కడ పూజా సామాగ్రి మొత్తం దొరుకుతుంది. వెహికల్ పూజకు అవసరమైనవి అలాగే మిగతా పూజలకు అవసరమైన సామాగ్రి మొత్తం ఇక్కడ దొరుకుతుంది. వాహన పూజలకు కూడా ఈ టెంపుల్ చాలా ఫేమస్. నేను కూడా నా వెహికల్స్ అన్ని ఇక్కడే పూజ చేయించాను. ఈ టెంపుల్ లో మంగళవారం అలాగే శుక్రవారం మధ్యాహ్నం అన్నదానం కూడా ఉంటుంది. వీళ్ళంతా దానికోసమే వెయిటింగ్. ఆ అన్నప్రసాదానికి ఇక్కడి నుండే ఎంట్రీ ఉంటుంది. ఇక టెంపుల్ లోపలికి వెళ్దాం. మనం గోపురం దాటి లోపలికి రాగానే కనిపించే వ్యూ ఇది. ఇక్కడ ధ్వజస్తంభం ఉంటుంది, ఇంకా చాలా అందమైన దీపాల స్టాండ్ ఒకటి ఉంటుంది. ఈ ధ్వజస్తంభం బ్యాక్ సైడ్ ఉన్నదే అమ్మవారి గర్భాలయము. మనం ఈ టెంపుల్ కి ఎప్పుడు వచ్చినా ఈ ధ్వజస్తంభం ఎదురుగా చాలా మంది భక్తులు గుంపుగా కనిపిస్తుంటారు. ఇక్కడ పెద్దమ్మని కోరిక కోరుకొని 1 రూపీ కాయిన్ ని నిలబెట్టడానికి ట్రై చేస్తారు. ఒకవేళ ఆ కాయిన్ నిలబడింది అంటే వాళ్ళ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అని భక్తుల నమ్మకం. చాలా మంది ఇక్కడ చాలా